హైదరాబాద్లోని మాదాపూర్లో జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇనార్బిట్ మాల్ సమీపంలో ఈ నెల 16న జరిగిన ప్రమాదంలో లైఫ్ స్టైల్ ఉద్యోగిని భారతి మృతి చెందారు. కారు ఢీ కొట్టడంతో భారతి తీవ్రంగా గాయపడి మృతి చెందింది. ఇక ప్రమాదానికి సంబంధించిన ర్యాష్ డ్రైవింగ్ వీడియో కూడా బయటకు వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి జనసేన రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు పోలీసులు కేసు నమోదు చేశారు. కారు మంజూష్ దేనని, ప్రమాద సమయంలో వాహనం ఎవరు నడుపుతున్నారనే అంశంతో పాటు ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇనార్బిట్ మాల్ సమీపంలోని సీసీ కెమెరాల దృశ్యాలు, వైరల్గా మారిన ర్యాష్ డ్రైవింగ్ వీడియోను పోలీసులు పరిశీలిస్తున్నారు. కేసు దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, పూర్తిగా చూస్తే గతంలో 16వ తారీఖు ఇనార్బిట్ మాల్ దగ్గర జరిగినటువంటి యాక్సిడెంట్లో పూర్తిగా తను భారతీయ మృతి చెందడం, దీంట్లో లింగమనేని రమేష్ కుమారుడు లింగమనేని సంజూష్ పైన కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని అంటే ఇప్పటికే పోలీసులు ఏమైనా అరెస్ట్ చేసిన అవకాశాలు కనిపిస్తున్నాయా? ఏదైతే ఈ నెల 16వ తేదీన ఇనార్బిట్ మాల్ దగ్గర జరిగినటువంటి యాక్సిడెంట్లో లింగమనేని రమేష్ కుమారుడు లింగమనేని సంజూష్ అయితే నిందితుడిగా ఉన్నారు రవిచంద్ర. ఈ నెల 16వ తేదీన మధ్యాహ్నం సమయంలో ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఇనార్బిట్ మాల్లో పనిచేసేటువంటి అమ్మాయి సేల్స్ గర్ల్ భారతీ ముఖ్య అమ్మాయి ఆమె ఫ్రెండ్స్తో పాటు ఇక్కడ భోజనం తీసుకునేందుకు హోటల్ ఐటీసీ దగ్గరికి కూడా వచ్చింది. ఈ క్రమంలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇక్కడ హోటల్ ఐటీసీ కోయినూరు పక్కన ఉన్నటువంటి హోటల్ నుంచి మీల్స్ తీసుకొని ఇక్కడ రోడ్డు దాటుతున్నటువంటి, ప్రస్తుతం మనం రోడ్డు చూస్తున్నాము, ఆ రోడ్డుకు దాటుతుండగా భోజనం తీసుకొని రిటర్న్ జర్నీ అంటే నడుచుకుంటూ వెళ్తూ ఇప్పుడు ఆ రోడ్డు దాటే క్రమంలో అయితే ఇక్కడ యాక్సిడెంట్ అయితే అవడం జరిగింది. ఇక్కడ నుంచి ఏదైతే కేబుల్ బ్రిడ్జ్కి వెళ్ళే రూట్లో వస్తున్నటువంటి ఈ సంజూష్ వెహికల్ అయితే ఆ అమ్మాయిని ఢీకొనడం జరిగింది. ప్రమాద తీవ్రతకు వెహికల్ అయితే భారీ స్పీడ్లో ఉంది. స్పీడ్ కారణంగా అమ్మాయి ఘటనా స్థలంలోనే తీవ్ర గాయాల పాలై తలకు కూడా చాలా తీవ్రమైనటువంటి గాయాలు అయ్యాయి. ఆ గాయాలైన సందర్భంలో రక్తం అయితే తల నుంచి భారీ స్థాయిలో రక్తం కూడా కారింది. వెంటనే స్పందించి ఏదైతే అపోలో ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె మరణించినట్టుగా కూడా వైద్యులు అయితే తేల్చడం జరిగింది. ఇక ప్రధానంగా ఈ యాక్సిడెంట్కి సంబంధించి వెహికల్ అయితే చాలా స్పీడ్గా ఉంది, కంట్రోల్ చేయలేనటువంటి స్థితిలో యాక్సిడెంట్ జరగడం కారణంగానే అమ్మాయి చనిపోయినట్టుగా కూడా తేల్చారు. ఇక వెహికల్ నెంబర్ ఆధారంగా ట్రేస్ చేసే క్రమంలో ఇది లింగమనేని సంజూష్ వెహికల్ అనేది పోలీసులు గుర్తించడం జరిగింది. ఏదైతే మోటార్ వెహికల్ యాక్ట్ బిఎన్ఎస్ సెక్షన్ ఉందో దాని ప్రకారం అయితే ఇప్పటికే కేసు నమోదు చేసినటువంటి పోలీసులు సంజూష్కు ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయడంతో పాటు డ్రగ్స్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. దాంతోపాటు ఏదైతే బ్లడ్ శాంపిల్స్ కూడా సంజూష్ నుంచి తీసుకొని సేకరించి టెస్టులు చేయడం జరిగింది. ఇందులో ఎక్కడ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినట్టుగా కానీ లేదా డ్రగ్స్ ఇతర తీసుకున్నట్టుగా కూడా ఎక్కడ కూడా ఏమీ తేలలేదు. కేవలం ఒక హిట్ కేసుకు సంబంధించి రోడ్ యాక్సిడెంట్గా కూడా ఇప్పటికే పోలీసులు అయితే తేల్చడం జరిగింది. ముఖ్యంగా స్పీడ్ ఉండడం, వెహికల్ స్పీడ్ ఉండడం, ర్యాష్ డ్రైవింగ్ మాత్రం కారణంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఏదైతే మన ఇనార్బిట్ మాల్లో పనిచేస్తున్నటువంటి సేల్స్ గర్ల్ పక్కనే ఆమెతో పాటు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అందులో పూజ అశోక్ అనే అమ్మాయి స్పాట్లోనే ఉంది. వాళ్ళిద్దరు కూడా కలిసి వెళ్ళి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డు దాటే క్రమంలో ఏదైతే మధ్యలో ఉన్నటువంటి డివైడర్ దాటి రోడ్డు దాటే ప్రయత్నాలు అయితే ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ క్రమంలోనే ఈ వెహికల్ అయితే కంట్రోల్ తప్పి ఆ అమ్మాయిని ఢీకొని దొరుకుతుందో అమ్మాయి అయితే అక్కడ మృతి చెందడం జరిగింది. అయితే నిన్న ఏదైతే పోలీసులు కూడా కొంత ఆలస్యంగా చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన
ఎంపీగా కూడా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. సంజయ్ వాళ్ళ తండ్రి రమేష్ ఎంపీగా కూడా ఉన్నారు. ఒక పొలిటీషియన్కి సంబంధించినటువంటి కుమారుడు ఈ కేసులో ఉండడం కూడా కొంత అనుమానాలకు తావిస్తున్న క్రమంలో ఇప్పటికే వాళ్ళైతే సంజోష్కు బ్లడ్ టెస్టు కానీ ఇతర రకాల డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు అట్లాగే డ్రగ్స్ టెస్టులు కూడా నిర్వహించి అట్లాంటివి ఏమీ లేవు, కేవలం ఒక నార్మల్ యాక్సిడెంట్ కేసుగా కూడా తేల్చినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పోలీసులు సంజోష్కు నోటీసులు కూడా ఇచ్చారు. రవిచంద్ర, థ్యాంక్ యూ రమేష్.